ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము డీలింగ్ విత్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద హోమ్. ఇంటిలో ఘర్షణను ఎలా ఎదుర్కోవాలి? మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయల్లా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము, Proverbs chapter 15 verse 1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. A gentle answer turns away wrath, but a harsh word stirs up anger. కాబట్టి ఇదంతా కూడా మన యొక్క మాటల్లోనే మరి సామెతల్లో గ్రంథకర్త జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను చెప్పుచున్నటువంటి మాటలు పిల్లారా. మరి ఈ యొక్క మరి కోపమును రేపటం కానీ, కోపమును చల్లార్చటం కానీ, అదంతా కూడా మన యొక్క మృదువైన మాటలు, ద వే వి స్పీక్, ద వే వి టాక్, కన్వర్స్, దాంట్లో ఉంటది పిల్లరా. కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఎట్ హోమ్ ఈజ్ రియల్. కాబట్టి పిల్లరా, మన యొక్క మరి కుటుంబాలలో ఘర్షణలు రావటం అనేటటువంటి సహజము. అనేక భేదాభిప్రాయాలు వేరుగా ఉండవచ్చు, భావాలు ఉప్పొంగవచ్చు, అపార్థాలు జరగవచ్చు పిల్లరా. మరి ఒపీనియన్స్ డిఫర్, ఎమోషన్స్ రైజ్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ హ్యాపెన్. ఇవన్నీ కూడా సహజం మన యొక్క కుటుంబాలలో. కానీ ఈ యొక్క సామెతలు 15 మొదటి వచనంలో చదువుకున్నటువంటి లేకపోతే నేర్పేటటువంటి ఏంటంటే, మన యొక్క మాటలు ఆ పరిస్థితిని చల్లబరచగలవు, లేదా మరి అవి క్రోధమును రేపవచ్చు, రవ్వలుగా చేయవచ్చు, యాంగర్ను, కోప అవి దారి తీయవచ్చు. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ పిల్లలు. యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే ఎంతగా మాటలు నేర్చుకోవాలి అంటే ఆయనలో ఎంతగా స్లో అండ్ షార్ట్ స్పీచెస్ పిల్లలు, ఎంతగా స్ట్రైట్ ఫార్వర్డ్ వర్డ్స్, ఎంతగా ఇతరులను మరి అర్థమయ్యే రీతిలో పిల్లరా, ఎంతో తక్కువైనా సరే అవి ఎంతగానో లోతైనటువంటి ఆత్మీయ సత్యాలు మనకు ప్రబోధిస్తాయి. కాబట్టి జెంటిల్ ఆన్సర్, దట్ ఈస్ ద కీ ఐడియా. కాబట్టి పిల్లరా, సరి అయినటువంటి సమాధానం పిల్లరా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని చెప్పి మనం చదువుకుంటున్నాం పిల్లరా. కాబట్టి జెంటిల్ ఆన్సర్, సౌమ్యమైన మృదువైనటువంటి మాట, సమాధానం చెప్పటం అంటే తప్పును పట్టించుకోకుండా ఉండటం కాదు, కానీ నిజాన్ని తప్పించటం కాదు. పట్టించుకోకుండా ఉండటము లేదా నిజాన్ని తప్పించుకోవటం కాదు పిల్లారా. ఎ జెంటిల్ ఆన్సర్ డజంట్ మీన్ ఇగ్నోరింగ్ రాంగ్ ఆర్ అవాయిడింగ్ ట్రూత్. సత్యాన్ని దాన్ని అవాయిడ్ చేయటం కాదు పిల్లారా. ఇట్ మీన్స్ స్పీకింగ్ విత్ హ్యూమిలిటీ, ఎంతో నమ్రతతోటి, ఓపికతోటి, ఎంతో రెస్ట్రైన్, సో పీస్ కెన్ గ్రో. కాబట్టి ఎంతో ఓపిక, సహనంతో మరి అర్థమయ్యే రీతిలో పిల్లల వారికి చెప్పినప్పుడు అక్కడ సమాధానం, శాంతి నెలకొల్పగలం పిల్లల. కాబట్టి 3 విషయాలు. ఒకటి, స్పీక్ విత్ సాఫ్ట్నెస్, మృదువుగా మాట్లాడటం. మృదు మొత్తం సౌమ్యంగా స్పందిస్తే కోపం తగ్గుద్ది పిల్లలు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, నేను అనేక సందర్భాలలో, అనేక పరిస్థితులలో, అనేక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్, వర్క్ ప్లేస్లో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి మరి మాట్లాడేటప్పుడు అనేక విధములైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, మరి అనేక రీతులుగా పిల్లరా, మరి డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేటటువంటి ఉంటాయి. కాబట్టి అక్కడ మృదువుగా మనం స్పందించినప్పుడు అక్కడ కోపం తగ్గుద్ది. కఠినంగా స్పందిస్తే సాధారణంగా అది మాట పెరిగే పిల్లలు, అది ఉద్రిక్తకు దారితీస్తుంది పిల్లలు. అది డిఫరెన్సెస్, డివిజన్స్, ఇవన్నీ కూడా పిల్లరా ఎందుకు వస్తున్నాయి అంటే, సరైనటువంటి రీతిలో ప్రాపర్గా రెస్పాండ్ అవటం కాకుండా ఉండటం వలన పిల్లరా. కాబట్టి స్పీక్ విత్ సాఫ్ట్నెస్, మృదువుగా మాట్లాడటం. రెండవది, చూస్ కామ్ కమ్యూనికేషన్, శాంతియుతమైనటువంటి సంభాషణ ఎంచుకోవటం. మంచి ఎప్పుడు అవాయిడ్ వర్డ్స్ దట్ పోక్ ఆర్ పనిష్,
మరి ఇతరులను అవి హర్ట్ చేసేటటువంటి రీతిగా, లేకపోతే శిక్షించేటటువంటి రీతిగా, వ్యంగ్యంగా, అవమానాలు, నిందలతోటి డబల్ మీనింగ్స్ వచ్చేటటువంటి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు అక్కడ అది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మాటి మాటికి అవే గుర్తు చేయటం, ఆ రీతిగా కామ్ కమ్యూనికేషన్ క్రియేట్స్ రూమ్ ఫర్ అండర్స్టాండింగ్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాంతియుత సంభాషణ అర్థం చేసుకునేటటువంటి అవకాశాన్ని అది ఇస్తుంది పిల్లల. మూడవదిగా ప్రాక్టీస్ పీస్ఫుల్ పేషెన్స్. కాబట్టి శాంతితో ఓపికను చూపించడం పిల్లల. కొన్నిసార్లు ఘర్షణ వెంటనే పరిష్కరించబడదు. కొన్నిసార్లు పిల్లల అది ఆ, 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 మరి ఇమ్మీడియట్ రియాక్షన్, లేకపోతే సమ్టైమ్స్ కాన్ఫ్లిక్ట్స్ వోంట్ బి సాల్వ్డ్ ఇన్స్టెంట్లీ, ఇమీడియట్ గా జరగదు. బట్ యూ కెన్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ గెటింగ్ వర్స్. అది ఇంకా వర్స్ అవ్వకుండా, మరింత అది ఇంకా పెరగకుండా మనం దాన్ని ఆపవచ్చు పిల్లల. కాబట్టి దానికి అవసరమైనటువంటిది పేషెన్స్ మీన్స్ వెయిట్, లిజన్ అండ్ రెస్పాండ్ వైజ్లీ. కాబట్టి ఓపిక అంటే ఆగటం, వినటము, జ్ఞానంతో స్పందించడం. మన కుటుంబాలలో ఎన్ని పిల్లల భార్య భర్తల మధ్య అనేక మిస్అండర్స్టాండింగ్స్ ఎంత డివైడ్ అవుతున్నాయి, బ్రేకప్ అవుతున్నాయి పిల్లల రిలేషన్షిప్. ఇవన్నిటికి మూల కారణం ఏంటి అంటే ఆ, మరి జ్ఞానంతో స్పందించకపోవటం, ఆగకుండా, వినకుండా, ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకుండా ఉండటం వలన. కాబట్టి ఇవి అవాయిడ్ చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈరోజు మరి సులభమైనటువంటి ఆచరణ చూద్దాం. సమాధానం ఇవ్వటానికి ముందు మనము ఒక 10 or 15 seconds ఆగుదాం పిల్లలు. ఇమ్మీడియట్గా ఆవేశంతో మాట్లాడినప్పుడు ఎంతగా మరి అవి ఆ, కోప ద్రేవాక కోప ఆవేశాలకు అవి దారితీస్తాయి. కాబట్టి ఉద్దేశపూర్వకంగా సౌమ్యమైనటువంటి మాటలు వాడదాం. నేను నిన్ను విన్నాను, నేను నాకు అర్థమయ్యేలా సహాయం చేయండి అని చెప్పి మనం దేవుని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రాపర్గా రెస్పాండ్ అవ్వటం, అది కరెక్ట్ వితౌట్ క్రషింగ్, కోల్చకుండా సరిదిద్దటం పిల్లలు. రెస్పెక్ట్ఫుల్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద సిచ్యువేషన్. గౌరవంతో సరైన సమయంలో వారితో మృదువుగా, మెల్లగా, శాంతియుతంగా మాట్లాడినప్పుడు మనము జయమును చూడగలం పిల్లారా. కాబట్టి మనం పరీక్షించుకో. విల్ మై వర్డ్స్ కూల్ ద సిచ్యువేషన్ ఆర్ స్టర్ ఇట్ అప్? మనల్ని మనం పరీక్షించుకొని మన యొక్క మాటలు ఆ పరిస్థితిని చల్లారుస్తున్నాయా, లేకపోతే ఇంకా మరింత రగులుతట్టు చేస్తున్నాయా? కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఎంతగా దేవునితో మాట్లాడేటటువంటి వాళ్ళు, దే నో హౌ టు కంట్రోల్, హౌ టు బి కాషియస్, హౌ టు బి కంట్రోల్డ్, హౌ టు బి కేర్ఫుల్ పిల్లారా, హౌ టు కమ్యూనికేట్ అనేటటువంటిది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో, మనం దేవుని యొక్క పిల్లల పాఠశాలలో మనం నేర్చుకుందాం, అన్ని అవలంబిద్దాం పిల్లలు. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువ, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, సజీవుడైనటువంటి దేవ, అయ్యో ప్రభు, ఈ యొక్క మాటలను బట్టి వందనాలు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నోపించు మాట కోపమును రేపును. తండ్రి, ఎంత సత్యం ప్రభు. గొప్ప నాయన, మా యొక్క దైనందిన జీవితాల్లో ప్రభు అతన్ని సౌమ్యంగా మాట్లాడటం, ప్రశాంతంగా మాట్లాడటం, ఓపికతో మాట్లాడటానికి సహాయం చేయండి. గొప్ప దేవ తండ్రి, మా యొక్క తండ్రి స్పౌజెస్ తోటి, మరి భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో ప్రభు, బిడ్డలతోటి, మరి ఇంకా బయట వర్క్ ప్లేస్లో ప్రభు దేవా తండ్రి, ఓ ప్రభు సాతాను ఏ రీతిగా ఈ ఏరియాలో తండ్రి మరి ప్రభు డివిజన్స్, డిస్ట్రాక్షన్స్, డిస్టర్బెన్సెస్, డివి మరి తండ్రి ఆ ఫెయిత్ని డినౌన్స్ చేసే రీతిగా చేస్తుంది. మీరు సహాయం చేయండి. వినిచిన ప్రతి ఒక్కరిని దర్శించి సౌమ్యంతో మాట్లాడటం తండ్రి ఓపిక సహనంతో ఒక 10 సెకండ్లు ఆగి రెస్పాండ్ అవ్వటం, వినటానికి నేర్పించండి ప్రభు. ఎదిగిన దేవుడితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.